పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలో సంచలనం సృష్టించిన లా కాలేజ్ విద్యార్థిని సామూహిక అత్యాచారం కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ కేసులో తాజాగా మరో కీలక అరెస్ట్ జరిగింది. బాధితురాలు చదువుతున్న సౌత్ కాలేజ్లో బాధితురాలు చదువుతున్న సౌత్ కోల్కతా లా కాలేజ్ కు చెందిన సెక్యూరిటీ గార్డ్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ అరెస్టుతో ఈ కేసులో పట్టుబడిన నిందితుల సంఖ్య 4కు చేరింది. సౌత్ కోల్కతా లా కాలేజీలో మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థినిపై ఇటీవల కళాశాల ప్రాంగణంలోనే సామూహిక అత్యాచారం జరిగింది. ఈ దారుణ ఘటనపై కేసు నమోదు చేసిన కోల్కతా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇప్పటికే ఈ కేసుతో సంబంధం ఉన్న 3 నిందితులను అరెస్ట్ చేశారు. వారితో టీఎంసీ పార్టీకి చెందిన ఓ స్థానిక నాయకుడు కూడా ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. తాజాగా ఈ కేసులో సెక్యూరిటీ గార్డ్ పాత్ర కూడా ఉన్నట్టు గుర్తించిన పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. విద్యార్థులకు రక్షణగా ఉండాల్సిన గార్డే ఈ దారుణంలో పాలు పంచుకోవడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. కేసులో ఇంకా ఎవరెవరి ప్రమేయం ఉందనే కోణంలో పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. కళాశాల ఆవరణలోనే ఈ దారుణం జరగడం, అందులో రాజకీయ నాయకుడితో పాటు కాలేజీ సిబ్బంది ప్రమేయం కూడా ఉండటంపై విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ ఘటనతో నగరంలో మరోసారి మహిళల భద్రతపై చర్చ మొదలైంది.